కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గెలుపు ఆనందాన్నిస్తే ఓటమి గుణపాఠం నేర్పుతుంది అంటారు. కానీ అక్కడ వైసీపీ నేతలు ఇంకా ఎలాంటి పాఠాన్ని నేర్చుకోలేనట్టే ఉంది. ఓడిపోయామనే ఆవేదన లేదు, కారణాలు విశ్లేషించనూ లేదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తమ తీరు ఇంతే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అక్కడి నాయకులు. అంతకంతకు విభేదాలు పెంచుకుంటూ పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ఇంతకీ అది ఎక్కడా? ఆ నేతలెవరు? ఎమ్మిగనూరులో ఎందుకీ రచ్చ? ఫ్యాన్ కింద ఉక్కపోత ఎక్కువైందా? ఓడిన పట్టు కోసం బుట్టా ప్రయత్నాలు. తగ్గేదేలే అంటున్న ఎర్రకోట కుటుంబం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి పునాదులు బలంగానే ఉన్న నాయకుల తీరే వాటిని కదిలించేలా ఉంది. సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి నిరుత్సాహపరిచిన వైసీపీకి పట్టు తప్పని స్థానాల్లో ఇది ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ సహా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా స్థానిక ప్రజాప్రతినిధులంతా పార్టీకి లాయల్ గానే ఉన్నారు. ఏ సమస్య వచ్చినా అంతా కలిసి పరిష్కరించుకునేంత బలముంది. కానీ నియోజకవర్గంలో కీలక నేతలుగా వ్యవహరించేవారే కయ్యాలతో కాలం వెల్లదీస్తున్నారు. బలమైన క్యాడర్ ఉన్న పార్టీని గ్రూపులతో బలహీనంగా మార్చేస్తున్నారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ వైసీపీ జెండా ఎగరేసిన ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గత 5 ఏళ్ల పాటు మంచి పట్టే సాధించారు. మొదటి నుంచి వారి కుటుంబానికి ఇక్కడ బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం కూడా ఆయనకు కలిసొచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో మార్పులు చేర్పులంటూ అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ హైకమాండ్ సిట్టింగ్ గా ఉన్న చెన్నకేశవరెడ్డిని కాదని మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి బలంగా వీయడంతో బుట్టా రేణుకకు ఓటమి తప్పలేదు. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు రావడంతో ఇక్కడ ఓటమి ఎదురైందనే అభిప్రాయం ఉంది. అయితే సహజంగానే ఓటమి నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టేసుకునే ప్రయత్నం చేశారు ఇక్కడి నాయకులు. అదంతా ఎలా ఉన్నా ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న బుట్టా రేణుక మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారట. అందుకే లోకల్ గా లేకపోయినా పట్టుకోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారట. ఓడినప్పటికీ ఇక్కడే తిష్ట వేసేందుకు బుట్టా రేణుక బలంగా పనిచేస్తుండడం చెన్నకేశవరెడ్డికి మింగుడు పడడం లేదని తెలుస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడ తన కుటుంబానికి ఉన్న పట్టును కొనసాగించాలని చూస్తున్నారట. అందులో భాగంగానే తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి లేదా మనవడు రాజీవ్ రెడ్డికి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ ను కోరుతున్నట్టు తెలుస్తుంది. అలా కుదరని పక్షంలో లోకల్ గా పార్టీ మొత్తం తన నేతృత్వంలోనే ముందుకు సాగాలని పట్టుబడుతున్నారట. ఆ స్థాయిలో ఆయనకు ఇక్కడ పట్టు కూడా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం మెజారిటీ సంఖ్యలో చెన్నకేశవరెడ్డి వర్గం వారే ఉన్నారు. వీరిలో కొందరు ఇటీవల బుట్టా వర్గంలోకి జంప్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో పట్టు జారకుండా చూడాలంటూ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేశారట చెన్నకేశవరెడ్డి. ఈ విషయం తెలిసి బుట్టా రేణుక వర్గం కూడా అలర్ట్ అయిందట. చెన్నకేశవరెడ్డితో సఖ్యతగా ఉంటూనే తన వర్గాన్ని పెంచుకునే పనిలో ఉన్నారట రేణుక. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో అసలుకే ఎసరొచ్చే పరిస్థితి కనబడుతుంది. అందుకే రంగంలోకి దిగిన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ రెడ్డి ఇద్దరిని ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి ముందు బుట్టా రేణుకను చెన్నకేశవరెడ్డి నివాసానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరితో కలిసి కార్యకర్తల సమావేశానికి వెళ్లారు. సమావేశం తర్వాత కూడా చెన్నకేశవరెడ్డితో కలిసి బుట్టా రేణుక ఇంటికి వెళ్లిన మోహన్ రెడ్డి అక్కడే భోజనం కూడా చేశారు. విభేదాలు బయటపడకుండా తాత్కాలికంగా ఎస్వి మోహన్ రెడ్డి ప్రయత్నించినా ఆ తర్వాత శరామామూలే అన్నట్టుగా ఉంది పరిస్థితి. బుట్టా ఎర్రకోట వర్గాల నేతల మధ్య ఎంతవరకు ఐక్యత కొనసాగుతుందనేది ప్రశ్నార్థకరంగా మారింది. జిల్లా పార్టీ కార్యవర్గంలో బుట్టా రేణుక అనుచరులకే పదవులు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుండటంతో చెన్నకేశవరెడ్డి వర్గం తన అసంతృప్తిని పార్టీ హైకమాండ్ ముందు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ గొడవల మధ్య స్థానిక ప్రజాప్రతినిధులు చల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోనే కొందరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. పరిస్థితి చేయి జారకుండా ఉండాలంటే నియోజకవర్గంలో కీలకంగా ఉన్న బుట్టా రేణుక, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదరాల్సిందే అంటున్నాయి పార్టీ వర్గాలు. మరి నేతలు ఏం చేస్తారో చూడాలి.